అందరికీ నమస్కారం. పుత్ర సంతానం కలగాలంటే ఏ వ్రతం ఆచరించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. సాధారణంగా చాలామందికి వివాహమైన పిల్లలు కలగపోవడంతో ఎన్నో బాధలు పడుతుంటారు. ఈ విధంగా సంతానం కలగడం కోసం ఎన్నో పూజలు, వ్రతాలు చేస్తుంటారు. అయినప్పటికీ కొందరికి పిల్లలు కలగకపోవడంతో ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. అదేవిధంగా పుత్ర సంతానం కలగని వారికి, సంతానం లేని వారికి తప్పకుండా సంకష్ట చతుర్థి వ్రతం ఆచరిస్తే పుత్ర సంతానం కలుగుతుందని గణపతి పురాణంలో తెలియజేయడమైంది. గణపతి పురాణం ప్రకారం పూర్వం కృతవీరుడు అనే మహారాజుకి ఎంతో అందమైన భార్య ఉండేది. అదేవిధంగా కృతవీరుడు ఎన్నో భోగభాగ్యాలు అనుభవిస్తూ దాన ధర్మాలు చేస్తూ ఎల్లప్పుడూ ప్రజాసేవ చేస్తూ ఉండేవాడు. అయితే కృతవీరుడిని నిత్యం ఒక సమస్య వెంటాడేది. అతనికి పిల్లలు కలగకపోవడం అతనిని తీవ్ర నిరాశపరిచింది. సంతానం కోసం వారు చేయని పూజలు లేవు. అయితే తనకు సంతానం కలిగే ఉపాయాన్ని తెలియజేయమని కృతవీరుడు నారదుడిని సలహా అడుగుతాడు. నారదుడు తగిన ఉపాయం వెతుకుతూ కృతవీరుడి పితృలోకాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కృతవీరుడి తండ్రి, తాత, ముత్తాతలు నరక బాధలను అనుభవిస్తూ ఉంటారు. నారదుడు వారి దగ్గరకు వెళ్ళి మీ కుమారుడికి సంతానం కలగాలంటే ఏం చేయాలో చెప్పమని అడుగుతాడు. అందుకు తండ్రి, తాతలు కృతవీరుడిని సంకష్ట చతుర్థి వ్రతం చేయడంతో అతనికి సంతానం కలగడమే కాకుండా మాకు నరక బాధలు కూడా తొలగిపోతాయని చెబుతారు. ఈ విషయమై నారద మహర్షి కృతవీరుడికి తెలియజేశాడు. నారద మహర్షి భూలోకానికి వెళ్ళి కృతవీరుడితో ఇలా చెప్పాడు. నీకు సంతానం కలగాలంటే సంకష్టహర చతుర్థి వ్రతం ఆచరించాలని తెలిపాడు. అయితే ఈ వ్రతం ఆచరించడానికి అనువైన సమయం శ్రావణ మాస బహుళ చవితి రోజు కానీ లేదా మాఘమాస బహుళ చవితి రోజు కానీ ఆచరించాలి. ఈ 2 రోజులు కాని నేపథ్యంలో మంగళవారం ఉదయం తలస్నానం చేసి ఉపవాసంతో ఉండి సాయంత్రం ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల ప్రయోజనకరంగా ఉంటుంది. భక్తి శ్రద్ధలతో గణపతిని నమస్కరించుకొని మహామంత్రాన్ని జపించాలి. ఈ వ్రతంలో తప్పనిసరిగా స్వామివారికి నైవేద్యంగా బెల్లంతో చేసిన లడ్డులు, బోదకాలు, తెల్ల జిలేడు, గరికను సమర్పించడంతో ఈ వ్రతం పూర్తవుతుంది. ఈ వ్రతం ఆచరించే సమయంలో స్వామివారికి గరిక సమర్పించకపోతే ఈ వ్రతం వృధా అవుతుందని నారద మహర్షి కృతవీరుడికి తెలిపాడు. ఈ విధంగా సంకష్టహర చతుర్థి వ్రతం ఆచరించడం వల్ల సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని గణపతి పురాణంలో తెలియజేయడమైంది. మా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.